ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ఆనంద్ గారి అమ్మగారైనటువంటి కోటే సౌరమ్మ గారు 11/2/2026 తేదీన క్రీస్తునందు నిద్రించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడైన యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి జరిగినటువంటి తీరని లోటుని ఆ దేవాతి దేవుడు వారికి ఓదార్పునివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు సత్తెనపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఆదరణ కూడికకు విచ్చేసినటువంటి పాస్టర్ వి జయరాజు గారి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా వీక్షిద్దాము. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఆదరణ కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి తల్లి గారు శారమ్మ గారు ఈ లోక యాత్రను ముగించుకొని ప్రభు పిలుపును అందుకొని దేవుని చెంతకు చేరి ఉన్నది. ప్రతి మనిషి ఈ లోకములో మరణమును ఎదుర్కోవాల్సిందే. లేఖనం సెలవిస్తూ ఉంది, మరణము చూడని నరుడు ఎవడు. ఎందుకంటే మనిషికి మరణ శాసనం అనేది ఉంది. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఏలయనగా మరణము అందరికీ వచ్చును. అందరూ మరణము గుండా పోవలసిన వాళ్ళమే. ఏదో ఒక రోజున మరణించాల్సిందే. కాకపోతే ఒకళ్ళు ముందు ఒకళ్ళ తర్వాత కొంచెం టైం తేడాలో వెళ్తూ ఉంటారు. మొత్తానికి అందరూ ఏం చేయాల్సిందే? మరణించాల్సిందే. అయితే దేవుని పిల్లలకు దేవుడు ఒక ఆదరణకరమైన శుభప్రదమైన ఒక మాటను తెలియజేశాడు. చూడండి, యోహాను శుభవార్త 11వ అధ్యాయములో దేవుని పిల్లలకు దేవుడిస్తూ ఉన్న ఒక శుభప్రదమైన నిరీక్షణతో ఆదరణతో కూడిన మాట అక్కడ ప్రభువు వారు చెప్తున్నాడు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఇక్కడ ప్రభువారు ఒక ఆదరణకరమైన మాట చెప్తున్నాడు. ఎవరితో? మార్తతో చెప్తున్నాడు. బేతనీయ కుటుంబంలో మరియా, మార్త, లాజర్ అనే ఒక మంచి కుటుంబం ఉంది. యేసు ప్రేమించిన కుటుంబం, యేసుని ప్రేమించిన కుటుంబం. యేసయ్య కుటుంబాన్ని ప్రేమించాడు, ఆ కుటుంబము కూడా యేసయ్యను ప్రేమించింది. అంత అవినాభావ సంబంధం ఆ కుటుంబానికి యేసయ్యకు మధ్య. తరచుగా బేతనీయ గ్రామానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు ఆ ఇంటికి వెళ్ళేవాడు, ఆ ఇంట్లో బస చేసేవాడు, ఆ ఇంటిని ఎంతో ప్రేమించాడు. అలా రోజులు గడుస్తున్న కొలది లాజరుకు మరణకరమైన రోగము వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వర్తమానం పంపించాడు. అయ్యా, నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉన్నాడు. ప్రశ్న, యేసయ్య మనలను ప్రేమిస్తే, మనము యేసయ్యను ప్రేమిస్తే రోగాలు వస్తాయా, శ్రమలు వస్తాయా, బాధలు వస్తాయా అన్నది ఒక ప్రశ్న. దానికి దేవుడు చెప్పే జవాబు ఏంటంటే వస్తాయి. దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలకి ఎక్కువ శ్రమలు, ఎక్కువ కష్టాలు, రోగాలు కూడా ఎక్కువగానే వస్తాయి. ఇవన్నీ ఎదుర్కోవాలి. ఎందుకంటే లోకంలో ఉన్నాం. ఇక్కడ నీవు ప్రేమించుచున్న లాజరు ఏమై ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. యేసును ప్రేమిస్తున్న లాజరుకి రోగం వచ్చింది.
బైబిల్లో భక్తులందరికీ కూడా బలహీనతలు అనేవి వచ్చాయి. పౌలుకు ఒక బలహీనత ఉంది, యోబుకి శారీరకంగా బలహీనత వచ్చింది, తిమోతికి బలహీనత ఉంది. ఇలా బైబిల్లో చాలా మంది భక్తులకి ఏమొచ్చింది చెప్పండి? బలహీనతలు అనేవి వచ్చాయి, వస్తాయి. బలహీనతలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి. వీటన్నిటినీ దేవుని పిల్లలు లోకములో ఎదుర్కోవాలి. దేవుడు చెప్పాడు కదా, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి మీరు కూడా వీటిని ఏం చేస్తారు? జయిస్తారు. నేనున్నాను మీకు. ఈ బలహీనతలన్నిటిలో కూడా దేవుని కాపుదల మనకి ఉంటది. దేవుని బిడ్డలాగా ఇవన్నీ వస్తాయి. సరే, ప్రభు అన్నాడు అది లాజరు మరణానికి రాలేదులే, కానీ దేవుని మహిమ కోసమే లాజరుకు ఆ రోగము వచ్చింది, వస్తానులే పోండి అన్నాడు. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు లాజరు విషయంలో ఆలస్యం చేశాడు వెళ్ళటం. చాలా ఆలస్యం అయిపోయింది. అప్పటికి లాజరు చనిపోయాడు. సమాధి చేశారు. సమాధి చేసి కూడా ఎన్ని రోజులు అయిపోయింది? 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఆ తర్వాత మనము లాజరును చూద్దాము పదండి. అప్పటికి లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు. సమాధి కూడా చేశాడు. ఇప్పుడు చూద్దామంటాడు ఏంటి? ఇప్పుడు చనిపోయిన వాళ్ళని సమాధి చేయక మునుపే వచ్చి చూడాలి కదా, అది కదా. మరి సమాధి అయిపోయింది, ఇప్పుడు చూద్దాం పదండి అంటాడేంటి అంటే, ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి. అదేంటంటే, లాజరు ప్రజల దృష్టిలో చనిపోయాడు కానీ యేసయ్య దృష్టిలో లాజరు చనిపోలా. అది యేసయ్య దృష్టిలో లాజరు బ్రతికే ఉన్నాడు, మనుషుల దృష్టిలోనే చనిపోయింది. కాబట్టి లాజరును చూద్దాం పదండి అంటున్నాడు. సరే, లాజరును చూడటానికి బేతనియా గ్రామానికి వచ్చారు. మార్తకు తెలిసింది. మార్త పరుగున వచ్చి ప్రభుతో అంటుంది, ప్రభువా ఇప్పుడు వస్తున్నావా? నువ్వు కాస్త ముందు వచ్చుంటే నా లాజరు చనిపోయేవాడు కాదు కదా, నువ్వు ఇప్పుడు వస్తున్నావు, సమాధి చేశాము, 3 రోజులు అయిపోయింది, నువ్వు ఇప్పుడు ఎంత ఆలస్యంగా ఎందుకు వస్తున్నావా అని బాధపడుతుంది, వేదన చెందుతూ ఉంది. ఎందుకంటే లాజరు చనిపోయిన షాక్లో, డిప్రెషన్లో, దుఃఖములో మార్త ఉండిపోయింది. ప్రభు వారు అర్థం చేసుకున్నారు, మార్త హృదయములో ఎంత దుఃఖము ఉన్నదో. దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నది దేవుని యొక్క వాగ్దానం. ఇప్పుడు దుఃఖములో ఉన్న మార్త మరియను, దుఃఖములో వేదనలో ఉన్న మార్త మరియను ఒక అద్భుతమైన మాటతో ప్రభువారు ఆదరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మార్త భయపడొద్దు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇది ఆదరణకరమైన మాట. నాయందు ఉంచువారు చనిపోతారు. ఎవరైనా చనిపోవాల్సిందే. ప్రభుని నమ్ముకున్న వారు చనిపోతారు, ప్రభుని నమ్ముకొనని వారు చనిపోతారు. మనిషి అన్న వాళ్ళు ఏమవ్వాలా? చనిపోవాలి. ప్రభుని నమ్ముకున్న చనిపోవాల్సిందే, నమ్ముకోకపోయినా చనిపోవాల్సిందే. అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే రక్షణను పొందుకొని ప్రభు మార్గములో నడుస్తూ ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ చనిపోయిన వారు ఉంటారు చూసారా, వారు చనిపోయినను మరలా ఏం చేయబడతారు? బ్రతికించబడతారు. ఇది దేవుని పిల్లల యొక్క శుభప్రదమైన నిరీక్షణ. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని పిల్లలు మరణమును గురించి చింతించాల్సిన అవసరము లేదు, మరణమును గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు, భయపడాల్సిన అవసరము లేదు. ఈ శుభప్రదమైన నిరీక్షణ గనక మనకు ఉంటే మరణమును గురించి మనము భయపడం. పౌలుకి ఈ నిరీక్షణ ఉంది. అందుకే
పౌలు ఏమన్నాడో తెలుసా? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అన్నాడు. ఎందుకని? నేను మరలా ప్రభు యొక్క రెండవ రాకడలో పునరుద్ధానముతో మరలా నేను తిరిగి లెగుస్తాను, బ్రతికిస్తాడు. ఇక్కడ దేవుని పిల్లలు ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే మరణము శాశ్వతము కానే కాదు. గుర్తుపెట్టుకోండి, మరణిస్తాము కానీ మరణం అనేది మనకి శాశ్వతము కాదు. కొంతకాలం విశ్రాంతిలో అలా ఉంచుతాడు దేవుడు. మరణం అనే విశ్రాంతిలో అలా ఉంచుతాడు. ఆ తరువాత ఆయన రెండవ రాకడలో మృతులైన వారందరూ మొదట ఏం చేస్తాడంట? లేపబడతారు, లెగుస్తాము మరలా. చనిపోయిన వాళ్ళు అలాగే సమాధిలో ఉండరు. దేవుని బిడ్డలారా, ఉండరు. మరలా తిరిగి ప్రభు యొక్క పునరుద్ధానములో తిరిగి లేపబడతారు. ఈ సత్యాన్ని ఎరిగిన వారు మరణమును గురించి భయపడరు. కొంతకాలమే మరణంలో ఉండేది, ఆ సమాధిలో ఉండేది కొంతకాలమే. ప్రభు రాబోతూ ఉన్నాడు. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారందరూ ఏం చేయబడతారంట? మొదట లేపబడతారు. అందుకే చెప్పాడు, నేను పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. మన యేసు ఎలాగు మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచాడో అది ఎంతమంది అయితే నమ్ముతున్నారో, చనిపోయిన మనుషులు కూడా మరలా తిరిగి లేపబడతారు అని నమ్మాలి. అంతే, నమ్మాలి. క్రీస్తు లేచాడు కదా పునరుద్ధానములో. దేవుని పిల్లలు కూడా ఆయనయందు విశ్వాసం ఉంచిన వారు కూడా మరల తిరిగి లేపబడతారు అని శుభప్రదమైన నిరీక్షణతో నమ్మాలి. ఈ విషయాన్ని మనం కూడా నమ్మితే ధైర్యం. ఇక మరణం అంటే ఏమైపోతామో ఈ విషయాన్ని నమ్మకపోతే మనము భయపడతాము, కానీ నమ్మినప్పుడు భయపడాల్సిన పని లేదు. దేవుని బిడ్డలారా, అదే చెప్తున్నాడు మాట. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. స్తోత్రం. నేను బ్రతికిస్తాను, పునరుద్ధానములో తిరిగి లెగుస్తారు, మరణము శాశ్వతము కాదు అని ఒక ఆదరణకరమైన మాటతో ప్రభువారు మార్తను ఆదరిస్తున్నాడు. ఈ రోజున కూడా శారమ్మ గారు ప్రభు చెంతకు వెళ్ళారు, మరణించారు. మరలా ఆమె తిరిగి లేవబోతున్నారు, లెగుస్తారు. ప్రభువు పునరుత్థానములు ఏం చేస్తాడు? మరలా తిరిగి లేపుతాడు. అందుకనే యేసు ప్రభు వారు ఈ మాటను రుజువు పరుస్తూనే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చనిపోయిన వారిని బ్రతికించిన 3 సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయి. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును అనే మాటను రూఢిపరుస్తూ 3 సందర్భాలలో చనిపోయిన వాళ్ళని ప్రభు వారు ఏం చేశారు చెప్పండి? బ్రతికించాడు. మొదటి యాయీరు కుమార్తెను ప్రభు ఏం చేశాడు? బ్రతికించాడు. కుమార్తె చనిపోయింది. యాయీరు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసమును బట్టి చనిపోయిన కుమార్తెను ప్రభు ఏం చేశాడు? బ్రతికించాడు. అది మొదటి సందర్భం. రెండవ సందర్భం వచ్చేసి దేవుని బిడ్డలారా, వెధవరాలి కుమారుడు చనిపోయాడు. పాడగట్టుకొని తీసుకుపోతున్నారు సమాధి చేయటానికి. వీళ్ళేమో ఊరి బయటికి పోయారు. యేసు ప్రభు వారు ఊరిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. ఆ వెధవరాలు యేసయ్యను చూచి యేసయ్య దగ్గరికి వెళ్ళింది. చనిపోయిన కుమారుని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? యేసయ్య దగ్గరికి వెళ్ళి తన గోడంతా యేసయ్యతో చెప్పుకుంది. ప్రభువునందు విశ్వాసం ఉంచింది. అందుకనే ప్రభువు ఏం చేశాడు తెలుసా? ఆ వెధవరాలి యొక్క కుమారుణ్ణి బ్రతికించాడు. పాడను ముట్టాడు, బ్రతికించాడు. అది రెండవ సందర్భం. ఇక మూడవ సందర్భం వస్తే లాజరే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అన్న మాటను రూఢిపరుస్తూ 3వ సందర్భంలో చనిపోయి సమాధి చేయబడి 3 రోజులు అయిపోయిన లాజరును దేవుడు సజీవునిగా లేపాడు, బ్రతికించాడు. అంటే నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను బ్రతుకును అన్న మాటను యేసయ్య
భూమి మీద రూఢిపరిచాడు. 3 సందర్భాలలో చనిపోయిన వారిని బ్రతికించాడు. అంటే ఈ మాట చెప్తే నమ్మరని ప్రజలు ఆ 3 సందర్భాలలో ముగ్గురిని ఏం చేశాడు? యేసయ్య బ్రతికించాడు. నమ్మాలి మనం. రేపు చనిపోయిన వాళ్ళు కూడా ఏం చేయబడతారో తెలుసా? బ్రతికించబడతారు. మరణము శాశ్వతము కాదు. కాబట్టి మరణమును గురించిన భయము మనకి ఉండకూడదు, లేదు కూడా. ప్రభు పిలిస్తే వెళ్ళిపోతాం. ఆయన యందు విశ్వాసం ఉంచాము గనుక ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు మరలా మనం తిరిగి లెగుస్తాం. ఇక్కడ ఇంకొక పాఠం కూడా మనం నేర్చుకోవాలి. దేవుడు చెప్పిన మాటను బట్టి దేవుని పిల్లలకు పునరుద్ధానం ఉన్నది కానీ పునర్జన్మ లేదు. మనకి పునర్జన్మ లేదు. ఏముంది? పునరుద్ధానం ఉంది. కొంతమంది నమ్మకం ఏంటంటే జీవించినంత కాలం జీవించి మంచి పనులు చేస్తే చనిపోయిన తర్వాత వీళ్ళు చేసిన పనులను బట్టి వీళ్ళ కర్మను బట్టి మళ్ళీ కుక్కగానో పిల్లిగానో పుడతారు అని అనుకుంటారు చాలా మంది. మళ్ళా బైబిల్ చెప్పే మాట ఏంటంటే మనిషి మళ్ళా పిల్లిగానో కుక్కగానో ఏ జంతువుగానో పుట్టే అవకాశము లేదు. పునర్జన్మ లేదు. మనకేముంది? పునరుద్ధానం ఉంది. పునరుద్ధానము వేరు, పునర్జన్మ వేరు. పునర్జన్మ అంటే ఏ కుక్కగానో పిల్లిగానో మరలా పుడతారు, అది కాదు. పునరుద్ధానం ఉంది. ఇప్పుడు లాజరును దేవుడు బ్రతికించాడు అంటే లాజరు కుక్కగానో పిల్లిగానో వచ్చాడా? లాజరుగానే వచ్చాడా? లాజరుగానే వచ్చాడు. కాబట్టి మనకు పునరుద్ధానమే, పునర్జన్మ లేదు. మనం చనిపోయి ఆ తర్వాత ఇంకొక జన్మలో ఏ కుక్కగానో పిల్లిగానో ఏగగానో ఉడతగానో పుడతామనే ఛాన్స్ లేదు. దేవుని బిడ్డలారా, అది ఒక మూఢ నమ్మకం మాత్రమే. కానీ యేసు ప్రభు వారు చెప్తూ ఉన్న సత్యం ఏంటంటే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు, మరలా నేను తిరిగి లేపుతాను, బ్రతికిస్తాను. ఆ వ్యక్తిగానే తిరిగి లెగుస్తాడు. ఇది మన శుభప్రదమైన నిరీక్షణ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం మరణం గురించి భయపడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరణము ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు ధన్యులు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందితే ఇక మరణమును గురించిన భయము నీకు లేదు. ఇంకంతే. ఎందుకు? చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తావు. ఆయన 2వ రాకడలో మరలా నువ్వు మహిమ శరీరముతో తిరిగి లేకపోతే ఇంకొక ఆదరణకరమైన మాట ఏంటో చెప్పనా? మనం ఈ శరీరముతో మరణిస్తాం. ఇది మట్టి శరీరం, క్షీణించిపోయే శరీరం, రోగిష్టిమారి శరీరం. మరణించేటప్పుడు ఈ శరీరంతో మరణిస్తాం. కానీ పునరుద్ధానంలో తిరిగి లేచేటప్పుడు ఈ శరీరం ఉండదు, మహిమ శరీరముతో తిరిగి లెగుస్తారు. ఇక మహిమ శరీరానికి ఏ రోగమో లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టమో లేదు. మహిమ శరీరముతో ప్రభువారు తిరిగి లేపుతాడు. కాబట్టి ఈ ఆదరణ కలిగిన ఈ శుభప్రదమైన నిరీక్షణను మనము కలిగి ఉందముగాక. ఈ నిరీక్షణ కలిగి ఉండాలి. మరణం శాశ్వతం కాదు. నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను, రక్షణ పొందాను. ఒకవేళ నేను చనిపోతే మరలా తిరిగి నా దేవుడు పునరుద్ధానంలో ఏం చేస్తాడు? లేపుతాడు. పునరుద్ధానములో మనల తిరిగి జీవాన్ని ఇస్తాడు. తన రాజ్యములో మహిమ శరీరముతో నన్ను నిలవబెడతాడు అని ఒక గొప్ప విశ్వాసముతో మనం ఈ లోకములో ముందుకి సాగాలి. మరణం వస్తుంది కానీ శాశ్వతము కాదు. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. అందుకనే చనిపోక మునుపే ప్రభువునందు మనం ఏముంచాలా? విశ్వాసం ఉంచాలా. అది ఎప్పుడు చనిపోతామో తెలియదు, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు గనుక మరణము మన యొద్దకు రాక మునుపే మనం చేయాల్సింది ఏంది? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయనే దేవుడని నమ్మాలి. ఆయనే పాపములు క్షమించే దేవుడని విశ్వసించాలి. ఏమవుతుంది ప్రభువును విశ్వసిస్తే అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచుట వలన మనము రక్షణ పొందుతాము. అది రక్షణ అనేది ఇంపార్టెంట్. ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు రక్షణ ఇస్తాడు దేవుడు మనకి. చెరసాల అధిపతి
పౌలు శీలను అడిగాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అంటే పౌలు ఏం చెప్పాడు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ప్రభువునందు విశ్వాసం ఉంచటం అంటే రక్షణ పొందటం. నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు రక్షణ పొందుతావు. ఎందుకు రక్షణ పొందాలి అంటే పరలోకము చేరాలి అంటే రక్షణ పొందాలి. ఇదంతా ఎప్పుడు జరగాలి? ప్రాణము పోకమునిపే జరగాల్సిన ప్రక్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. నువ్వు పోకమునిపే, యేసు రాకమునిపే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఉంటే మరణం వచ్చినా భయం లేదు, యేసయ్య వచ్చినా భయం లేదు, మనము పరలోకానికే చేరతాం. కాబట్టి చనిపోక మునుపు, మరణము రాక మునుపు ప్రతి వ్యక్తి చేయవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రక్షణ పొందటము. రక్షణ పొందటము దేవుని బిడ్డలారా. ఆయన యందు రక్షణ పొందటానికి ఇంక నువ్వు ఏదో చేయాల్సిన అవసరంలా. ప్రభువైన యేసునందు నువ్వు విశ్వాసం ఉంచు చాలు. ఆయన రక్షణ ఇస్తాడు నీకు. రక్షణ లేకపోతే పరలోకం వెళ్ళటము చాలా కష్టం. రక్షణ లేకుండా పరలోకము లేదు దేవుని బిడ్డలారా. ఎవరు భక్తి చేసినా, ఏది చేసినా, ఎందుకు నువ్వు భక్తి చేస్తున్నావు, ఎందుకు గుడికి వెళ్తున్నావు, ఏంటంటే ఏ మనిషినైనా అడగండి, నేను మోక్షానికి వెళ్ళాలి. ప్రతి మనిషి ఆశ మోక్షానికి వెళ్ళాలన్నదే. అయితే మోక్షానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే రక్షణ మార్గమును దేవుడు సిద్ధము చేశాడు. అందుకే ప్రతి మనిషి రక్షణ మార్గంలోకి రావాలి. యేసు ఇచ్చే రక్షణను ప్రతి మనిషి పొందాలి. రక్షణ ద్వారానే పరలోకం. నమ్మి బాప్తీసము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ పొంది ఉండకపోతే, మీ హృదయాలను దేవునికి సమర్పించి ఉండకపోతే, ఈ మంచి అవకాశం, ఈ ఆదరణ కూడికలో ప్రభు అంటున్నాడు, మీరందరూ నా యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుదురుగాక. అది రక్షణ పొందాలి. ఈ లోకములో అన్నిటికంటే విలువైనది ఏంటిదో చెప్పనా? రక్షణ. రక్షణ విలువైనది. వెండి బంగారాల కంటే, వస్త్ర వైడూర్యాల కంటే, ఆస్తి పాస్తుల కంటే రక్షణ విలువైనది. ఎందుకు అంటే రక్షణ మనకి పరలోకాన్ని ఇస్తుంది. డబ్బు మనకి పరలోకాన్ని ఇస్తుందా? ఇవ్వలేదు. వెండి బంగారాలు పరలోకాన్ని ఇస్తాయా? ఇవ్వలేవు. వజ్ర వైడూర్యాలు మనకి పరలోకాన్ని ఇస్తాయా? ఇవ్వలేవు. పరలోకం ఇవ్వగలిగినది రక్షణ. అది అందుకనే ప్రతి మనిషి రక్షణ పొందాలి. రక్షణ పొందాలన్న ఉద్దేశముతోనే యేసయ్య కల్వరిగిరిలో రక్తము కార్చి మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి ఇంత గొప్ప రక్షణ కార్యాన్ని ఎందుకు సిద్ధం చేశాడు అంటే ప్రతి మనిషి రక్షణ పొందాలి, నరకము నుండి తప్పించబడాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి రక్షణ ఉచితం. రక్షణ పొందటానికి మనమేమి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమో లేదు. దేవుడు ఇస్తున్న మంచి అవకాశం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది దేవుడిస్తూ ఉన్న మంచి సమయము. రక్షణ పొందేందుకు సమయము. పరలోక రాజ్యమును స్వతంత్రించుకునేందుకు సమయము. దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచటం అంటే ప్రభువును స్వకీయ రక్షకునిగా అంగీకరించటం, రక్షణ పొందటం. దేవుని బిడ్డలారా, కుడివైపున ఉన్న దొంగ సిలువలో రక్షణ పొందాడు. అటు నుంచి అటే పరదేశికి వెళ్ళిపోయాడు. జక్కయ్య చెట్టు మీదే ప్రభువును చూచాడు, దిగమన్నాడు, దిగాడు, హృదయంలో చేర్చుకున్నాడు, ఇంట్లో చేర్చుకున్నాడు, రక్షణ పొందాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు ప్రభువు. ప్రభువునందు విశ్వాసం ఉంచాడు జక్కయ్య, రక్షణ పొందాడు.
పరలోక రాజ్యానికి వారసుడయ్యాడో, ఈ రోజున ఇంకా నీవు రక్షణ పొందకపోతే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తూ ఉన్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు ఆయన. రక్షణనిస్తాను, పరలోకాన్ని ఇస్తా. అసలు రక్షణ పొందటం అంటే మతంలో దిగటమో కాదు, మతం పుచ్చుకోవటమో కాదు. రక్షణ పొందటము అంటే పరలోకంలో ఒక ఫ్లాట్ను సంపాదించుకోవటము. హల్లెలూయా. భూమి మీద మనకి ఎన్ని ఫ్లాట్లు ఉన్నా చనిపోయిన తర్వాత ఒక్కటన్నా వస్తుందా? మనకు ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, చనిపోయిన తర్వాత ఆ 10 ఎకరాలు ఒక మూలనైనా పెడతారా? మనల్ని పెట్టరు. బలి ఓడివే ఈ పొలం మళ్ళీ రేపు అమ్ముకోవాలంటే ఎవడో కొండ ఎత్తు, యాడికి శ్మశానానికి ఎత్తు, దేశగబో అంటారు తప్ప పొలంలో ఏమి పెట్టరు. నేను అదే అంటున్నా, 1 సెంటు భూమి కూడా మన వెంట రాదు. పోనీ వెండి బంగారాలు ఏమన్నా ఉంటే చనిపోయిన తర్వాత పెట్టలేమని వేస్తారా? ఏరు. ఏసి సమాధి చేసిన మనోళ్ళు పోయి నైట్ అండ్ తమ్ముకొని ఆ బంగారాన్ని తెచ్చుకుంటారు. వదిలిపెట్టరు. మన వెంట ఏది రాదు. నువ్వు రక్షణ పొందితే పరలోకములో దేవుడు నీ పేరు మీద ఒక ఫ్లాట్ ఇస్తాడు. ఆ పరలోకముల ఫ్లాటే నీకు శాశ్వతమైనదే. ఈ భూమి మీద ఉన్నవన్నీ మనకి అశాశ్వతమే, అశాశ్వతమే. ఏది మనకి శాశ్వతమో కాదు. ఈ భూలోకం శాశ్వతం కాదు, మన పొలాలు శాశ్వతం కాదు, మనకున్న ఉద్యోగాలు శాశ్వతము కాదు, ఏది శాశ్వతం కాదు. పరలోకమే మనకి శాశ్వతము. అందుకనే ఆ పరలోకంలో ఫ్లాట్ సంపాదించుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డలారా, చాలా మంది రక్షణ పొందటం అంటే మతంలో దిగటం అంటారు. మతంలోకి దిగల, పరలోకంలో ఫ్లాట్ సంపాదించుకున్నాం. అది పరలోకంలో ఫ్లాట్ సంపాదించుకోవటం. నేను అడుగుతున్నా, పరలోకంలో ఎంతమందికి ఫ్లాట్లు ఉన్నాయి? భూమి మీద ఉంటే చనిపోయామనుకోండి, ఇక ఫ్లాట్లన్నీ చనిపోవటంతోనే పోతాయి. నేనేమంటానంటే, భూమి మీద ఉన్న ఫ్లాట్లు ఉన్న వాళ్ళకంటే పరలోకంలో ఫ్లాట్ ఉన్నాడే గొప్పవాడు. ఎందుకో తెలుసా? చనిపోగానే పరలోకం అనే ఫ్లాట్లోకి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. కాబట్టి పరలోకంలో ఫ్లాట్ సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎలా వస్తుంది పరలోకంలో ఫ్లాట్? ఎలా వస్తుంది అంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందటము ద్వారా, నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి యేసును స్వకీయ రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తములో కడగబడటము ద్వారా నీకు పరలోకములో ఫ్లాట్ లభిస్తుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి మనిషి పరలోకంలో ఫ్లాట్ సంపాదించుకుందురుగాక. అది కదా శాశ్వతమైనది మనకి, అది కావాలి. ఈ భూమి మీద ఏముంది? మహా బతికితే 60 లేదా 70, అధిక బలం ఉంటే 80. మీ జనరేషన్ 80, మా జనరేషన్ అయితే 60. ఇంక వెనకొస్తుంది జనరేషన్, మా తర్వాత జనరేషన్ 40కే క్లోజ్. ఇంకేమి లే. ఎందుకంటే 30కే మోకాళ్ళ నొప్పులు, 20 సంవత్సరాలకి బీపీలు, 20 సంవత్సరాలకే షుగర్లు, థైరాయిడ్లు, ఆ రాడ్లు ఈ రాడ్లు అన్ని రాడ్లు వచ్చేస్తున్నాయి. ఇంకా 40 సంవత్సరాలకి క్లోజ్. మహా బతికితే, అధిక బలం ఉంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ 50 సంవత్సరాలే. ఇక లేదు, ఆ తర్వాత లేదు. దేవుని బిడ్డలారా, ఛాన్స్ లేదు. ఎప్పుడు పోతారో ఎవరికి తెలియదు. నీ జీవం ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. మరి దానికి ఈ భూలోక సంబంధమైన వాటి కోసం ఎందుకండి? కాదు, ఇది అశాశ్వతమైనది. మహా బతికితే 40-50 సంవత్సరాలు ఇక్కడ బ్రతుకుతాం. ఇది కాదు జీవితం. అసలైన శాశ్వతమైన అద్భుతమైన ఆనందకరమైన జీవితం పరలోకంలో ఉన్నది. ఆ పరలోకాన్ని సంపాదించుకోమని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎన్ని సంపాదించుకున్నా మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సిందేగా. మంచిదే, భూమి మీద బ్రతికినంత కాలం మనం అన్ని సంపాదించుకోవాలి, తప్పు లేదు. వాటితో పాటు పరలోకంలో ఫ్లాట్ కూడా సంపాదించుకోవాలి. అది ప్రభువు అడుగుతున్నాడు.
నా యందు విశ్వాసం ఉంచువాడు అంటే నేనిచ్చే రక్షణను పొందువాడు చనిపోయినను ఏమవుతాడు? బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికీ చనిపోడు. ఇంకా పరలోకం పోయిన తర్వాత మరణం లేదు, పరలోకంలో రోగాలు లేవు. పరలోకపు ఫ్లాట్ ఎంత గొప్పదో తెలుసా? భూలోకం కంటే పరలోకం గొప్పది. అవునంటారా కాదంటారా? ఎందుకంటే భూలోకంలో దుఃఖము, బాధ, రోగాలు, శ్రమలు, కష్టాలు, నిందలు, చెమట, ఈ తతంగం అంతా భూలోకంలో ఉంది. రేపు పరలోకంలో ఈ బాధలు లేవు, కష్టాలు లేవు, ఇబ్బందులు లేవు, రోగాలు లేవు, హాస్పిటల్ లేవు, టాబ్లెట్లు లేవు, వండటం లేదు, కడగటం లేదు, తినటం లేదు, మరణమిక లేదు, దుఃఖమిక లేదు, నిత్యానందం పరలోకంలో. అది శాశ్వతం. అలాంటి రాజ్యాన్ని దేవుడు ఇస్తానంటూ ఉన్నాడు. అలాంటి రాజ్యంలో దేవుడు నిన్ను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈ రోజున నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఇచ్చే రక్షిస్తాడు. పరలోకంలో ఫ్లాట్లు సంపాదించుకునండి. పరలోకం గొప్పది, భూలోకము అశాశ్వతమైనది, పరలోకము మనకి శాశ్వతమైనది. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిననో బ్రతుకుతాడు. కాబట్టి ఎవరైతే మనమైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి చనిపోతే మరలా దేవుడు తన రెండవ రాకడలో ఏం చేస్తాడు చెప్పండి? తిరిగి పునరుత్థానంలో తిరిగి లేపుతాడు, మహిమ శరీరాలు ఇస్తాడు, శాశ్వతమైన పరలోక రాజ్యములో నిన్ను ఉంచుతాడు. అందుకే మరణం వచ్చే లోపు చేయాల్సిన పని ఏంటంటే యేసు ఇచ్చే రక్షణ నీవు పొందుకోవాలి. అది మరణం వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవుడు వీరికి ఆదరణ, ఒక శుభప్రదమైన నిరీక్షణ దేవుడు కలుగ చేయనట్లు దేవుడి కుటుంబాన్ని ఆదరించి ఓదార్చి బలపరుచున్నట్లు మనందరము ఈ కుటుంబము కోసం ప్రార్థన చేద్దాం. కుటుంబ సభ్యులందరూ ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండునట్లు ప్రార్థన చేద్దాం. ప్రభువునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు మరల తిరిగి బ్రతుకుతారు. పరలోకములో చూస్తామో, వారిని కలుసుకుంటామో అని ఒక ఆదరణ పొందుకొని, ధైర్యాన్ని పొందుకొని ఈ కుటుంబ సభ్యులు విశ్వాస యాత్రలో ప్రభు వైపు చూస్తూ ముందుకు కొనసాగటానికి మనము ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబస్తులను దేవుడు ఓదార్చి బలపరుచున్నట్లు మీరు కూడా అందరూ మీ హృదయాల్లో ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ కుటుంబ సభ్యులందరిని ఆదరించండి, బలపరచండి, ఓదార్చండి. ఇంకా కుటుంబ సభ్యులు ఎవరైనా రక్షణ పొందకపోతే వారందరూ రక్షణ పొందటానికి సహాయం దయచేయండి అని మీరు కూడా ఒక చిన్న ప్రార్థన ఈ కుటుంబస్తుల కోసం చేయండి. అందరం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, దైవజనులముగా మేము కూడా ప్రార్థన చేస్తాం. ఇతర దైవజనులు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఈ కుటుంబ ఆదరణ కోసం మీరు కూడా ప్రార్థించండి. దైవజనులుగా మేము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మీరు కూడా ఈ కుటుంబం కోసం ప్రార్థించండి. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, జీవము కలిగిన దేవ, సజీవుడా, విమోచకుడా, మీకే వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయమున మీ దాసుని మీరు మరుగుపరుచుకొని శారమ్మ గారు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులకు ఆదరణకరమైనటువంటి మాటలు, నిరీక్షణను కలుగు చేయగలిగినటువంటి మాటలు మీరు నేర్పించారు, బోధించారు తండ్రి. బలపరిచి ఉన్నారు. వారి యొక్క విశ్వాసమును పురుకొల్పినటువంటి బలవంతుడైనటువంటి గొప్ప దేవుడై ఉన్నారని పెద్ద కుమారుని కుటుంబాన్ని, చిన్న కుమారుని కుటుంబాలను మీరు దీవించిన నాయన. ఆనందను, సతీషును మీరు బలపరచండి, ధైర్యపరచండి. పరిపూర్ణమైనటువంటి రక్షణానందాన్ని
కుటుంబ సభ్యులకు మీరు కలుగొచ్చేయమని వేడుకుంటూ ఉన్నాము నాయన. మీరు వారికి ఇచ్చినటువంటి 2 కుటుంబాలలో ఉన్నటువంటి కుమారులను మీరే వారి యొక్క చదువుల్లో కూడా మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి నాయన. వారు యవన ప్రాయములో ఉంటూ ఉన్నారు. మంచి జ్ఞానాన్ని అభివృద్ధిగా ఇచ్చేయండి నాయన. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో వారు ఎదగటానికి రక్షణ మారు మనసు అనుభవాన్ని వారి కొరకు మీరు సిద్ధపరచండి నాయన. యవనస్తులు దేని చేత తమ యొక్క నడతను శుద్ధి చేసుకుంటారంటే మీ వాక్యము ద్వారానే వారు సరిచేయబడతారని తెలియపరిచినటువంటి గొప్ప దేవుడు నాయన. చిన్న కోడలను కూడా మీరు దీవించండి నాయన. వారి చేతి పనులన్నిటిని కూడా 30 గాను 60 గాను 100 కలిగినటువంటి గొప్ప మంచి ప్రతిఫలాన్ని మీరు దయచిన నాయన. వారి గృహాల చుట్టూ మీ కాపుదలను మీరు సిద్ధపరచండి. ప్రతిరోజు రక్షణ గురించినటువంటి స్వార్థ సునాదము వినిపించబడేటట్లుగా మీ సాక్షులుగా మీరు వాడుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తల్లి గారు శారమ్మ గారు విడిచి వెళ్ళిన ఈ కుటుంబ సభ్యుల ఆదరణ కోసం ఏర్పాటు చేయబడిన ఈ ఆదరణ కూడికను మీకు మహిమకరంగా జరిగించారు. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. మరి ముఖ్యంగా తల్లి గారు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రియులు ఆనంద్ గారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి. విశ్వాసంలో ఇంకా మీ బిడ్డను నాయన పురికొల్పి ముందుకు కొనసాగింప చేయండి. మీరు ప్రేమించి ఇచ్చిన నాయన యవ్వన కుమారుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. వారి భవిష్యత్తును దీవించండి నాయన. వారి స్టడీస్లో తోడై ఉండండి నాయన. మీ పళ్ళ యొక్క ఒలివ మొక్కల వల్ల వారి నిత్యము ఎదుగునట్లు సహాయం దయచేయండి అయ్యా. వారి మీ కృపలో భద్రపరచండి. మంచి జ్ఞానాన్ని, జ్ఞానాత్మ పూర్ణతను యవన బిడలకు మీరు దయచేయండి. ఆనంద్ గారి యొక్క చేతి పనులు కూడా మీరు దీవించండి. ఆ కుటుంబానికి నీవే తల్లివిగా తండ్రివిగా ఉండి నాయన వినేచదుగా ఉండి సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాము నాయన. సతీష్ గారి కోసం, కుటుంబం కోసం, బిడ్డల కోసం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. రక్షణ మార్గంలో కుటుంబం అంతటిని మీరు కొనసాగింప చేయండి నాయన. ఇంకా ఈ సమూహంలో ఎవరైతే రక్షణకు వెలుపల ఉన్నారో వారందరూ కూడా రక్షింపబడి మీ పరలోకములో మీరిచ్చే ఆ పరలోకపు స్థలాన్ని, ఒక ఫ్లాట్ను సంపాదించుకున్నటకు సహాయము దయచేయమని ఈ కుటుంబాన్ని ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి మీ కృపలో వర్తిలింప చేయమని కుడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి.